1989లో వచ్చిన 'గీతాంజలి' మూవీ ఎందుకు హిట్ అయిందో తెలుసా? అందులో నాగార్జున అన్ని సార్లు ఏ అని అడగడం వల్ల. మనకు లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, ఏదైనా సిట్యుయేషన్‌లో ఫిక్స్ అయిపోయి ఉన్నప్పుడు ఒక్కసారి ఈ లాజిక్ అప్లై చేసి చూడండి. చాలా వరకు మనకున్న కన్‌ఫ్యూజన్, మెంటల్ నాయిస్ క్లియర్ అయిపోతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఒక్కొక్కసారి ఎవరైనా పర్సన్ అంటారు, "నాకు లైఫ్‌లో అస్సలు క్లారిటీ లేదు. ఏ నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియట్లేదు. ఏ డెసిషన్స్ తీసుకునే ధైర్యము, కాన్ఫిడెన్స్ లేదు. ఏ అందులో ఏదైనా మిస్టేక్స్ అయ్యి రిగ్రెట్ అవుతానేమోనని. ఏ పాస్ట్‌లో అలా తీసుకొని ఫెయిల్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆగిపోదాం. సో, ఇక్కడ ప్రాబ్లమ్ అన్నది క్లారిటీ లేకపోవడం కాదు. ఆప్షన్స్ లేకపోవడం అంతకన్నా కాదు. ఇక్కడ ప్రాబ్లమ్ భయంతో మన మీద మనకున్న నమ్మకాన్ని కోల్పోవడం. సెల్ఫ్ ట్రస్ట్ అన్నది ఫ్రాక్చర్ అయిపోవడం. కానీ మనం ఇలాంటి అనాలిసిస్ మానేసి జనాలతో ఆ సర్ఫేస్ ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేసి వాళ్ళ నుంచి అడ్వైసెస్ తీసుకోవడం. రూట్ కాజ్ అనాలిసిస్ అన్నది చేయకపోవడం. ఈ రూట్ కాజ్ అనాలిసిస్ చేయడం వల్ల ఏదో సిట్యుయేషన్‌ని బ్లేమ్ చేయాలనో, ఎవరైనా పర్సన్‌ని బ్లేమ్ చేయాలనోసే కాదు. ఇది ఒక సెల్ఫ్ ఇంటరాగేషన్. ఆ రూట్ ప్రాబ్లమ్ తెలుసుకొని దాని తగ్గట్టు సొల్యూషన్‌ని అకార్డింగ్‌గా డిజైన్ చేసుకోవడం. ఒక్కసారి కరెంట్‌గా మీరేదైనా ప్రాబ్లమ్‌లో కానీ, ఏదైనా ఫిక్స్‌లో ఉంటే ఒక పెన్, పేపర్ తీసుకొని ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయండి. మీకు ఒక్కొక్కసారి సొల్యూషన్ థర్డ్ క్వెషన్‌కే దొరికిపోతుండొచ్చు. ఒక్కొక్కసారి 5 టైమ్స్ ఏ అన్నా ఏ సొల్యూషన్ రాకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకు చాలా కన్‌ఫ్యూజన్స్ అన్‌ఫోల్డ్ అయిపోతాయి. మన కంట్రోల్‌లో ఏముందో మనకు తెలిసిపోతుంది. చాలా క్లారిటీ వస్తుంది. ఈ ఎక్సర్సైజ్ ఒక్కసారి చేసి మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేనో కామెంట్ చేయండి.